ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతమంది బాపు అని ఆ ఎమోషన్ని పంచుకుంటారు? తమ్ముళ్ళు ఎవరైనా చెప్పుండ్రు, మీ నాన్నను ఎవరు బాపు అని పిలుస్తారు? చేతు కాదు, నేను పిలుస్తాను, గట్టిగా చెప్తే వినపడుతుంది నాకు. బాపు, తెలంగాణలో నాన్నను బాపు అంటాం. ఆ ఎమోషన్కి చాలా గొప్ప పదం ఉంటుంది. నాన్న అనేవాడు సంపాదించినా సంపాదించకపోయినా ఆ తండ్రి అనే స్థానం, నువ్వు ఎంత పెద్ద ఏజ్ అవ్వు, 60 ఏళ్ళోడు అవ్వు, నువ్వు 70 ఏళ్ళోడు అవ్వు, తండ్రి అనే స్థానం ఉన్నంత వరకు భూమి మీద నీకు ఒక అద్భుతమైన ధైర్యం, ఒక దేవుడు రూపం, ఒక మనిషి రూపంలో నాన్న అనేవాడు ఉంటాడు. ఆ నాన్న అనేవాడు స్థానం పోయాక ఫస్ట్ ఒంటరి అయ్యేది ఆ ఫీల్ ఉన్నటువంటి, నాకు నాన్న లేడు అన్నది. వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఒక బలగం ఉండొచ్చు, కానీ బాపు అనే స్థానం లేని వాళ్ళు ఆ స్థానం గురించి చెప్పాలంటే వాళ్ళు లేని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే బాపు అనే స్థానానికి భగవంతునితో సమానంగా పూజించాలి, భగవంతునితో సమానంగా చూడాలన్నదే తెలంగాణలో అందరూ కూడా. మేము ఎంత ఎమోషనల్ ఉంటామంటే పక్కింటి పెద్ద ఆయనను కూడా బాపు నమస్తేనే అంటాం.